రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన హీరోయిన్. ఒక్కసారిగా టాప్ స్టార్లతో కలిసి నటించే అవకాశం దక్కించుకుని బడా హీరోయిన్లకు కన్ను కుట్టేలా చేసింది. ఏ సినిమాలో చూసినా రకులే హీరోయిన్ గా కనిపించింది. దానికి తోడు హిట్లు వచ్చాయి. అంతే, ఒక్కసారిగా పారితోషికాన్ని కోటికి పెంచేసింది. అంతకుముందు 25 లక్షలిచ్చి కాల్ షీట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా రకుల్ డిమాండ్ కి తగ్గట్టుగానే కోటి చదివించుకున్నారు. అయితే ఒక్కసారిగా రకుల్ ఫేట్ మారిపోయింది. సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. కిక్ 2, బ్రూస్లీ డిజాస్టర్లతో నేలకు దిగింది. నాన్నకు ప్రేమతో విజయంతో కాస్త ఊపిరి తీసుకుంది. అయితే అనూహ్యంగా రామ్ చరణ్ కోసం తన రెమ్యునరేషన్ సగానికి సగం తగ్గించుకుని షాక్ నిచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న తని ఒరువన్ రీమేక్ లో హీరోయిన్ గా ఎంపికైంది రకుల్. ఈ సినిమా కోసం 60 లక్షల పారితోషికం తీసుకుంది. దాంతో మిగిలిన నిర్మాతలు, హీరోలు నివ్వెరపోతున్నారు. ఫ్లాపుల్లో ఉన్న రేటు తగ్గించని రకుల్ రామ్ చరణ్ పై ఇంత దయ ఎలా చూపించింది అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. మా సినిమాలోనూ అంతకే నటిస్తావా అని అడిగితే నా రిబేటు రామ్ చరణ్ కే అన్నట్లు మాట్లాడుతోంది. ఈ ఒక్క సినిమాకే పారితోషికం తగ్గించా, మీరు మాత్రం యథావిధిగా కోటి ఇవ్వాల్సిందే అని చిలక పలుకులు పలుకుతోందట. మరి రామ్ చరణ్ కి అంత బంపర్ ఆఫర్ ఎందుకో మరి? బ్రూస్లీ ఫ్లాప్ అయిందన్న కన్సర్న్ తో ఈ ఆఫర్ ఇచ్చిందంటారా? ఏమో, ఆ సంగతి రకుల్ కే తెలియాలి.